మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని సంగమా, సమయంలో ప్రశస్తమైన సమయానికి వచ్చాం మనం. అంటే దేవాది దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు, మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారి మాటలు మనతో మాట్లాడినప్పుడు వినే సమయానికి వచ్చాం. అంటే మానవుడు దేవుణ్ణి కలుసుకునే సమయము, గొప్ప దేవుడు ఉన్నతమైన వాడు ఒక ఏ అర్హత లేని మనిషిని కలుసుకుని మాట్లాడే సమయం, ప్రశస్తమైన సమయం. అంటే నిజమే కదా. మరి దినమెల్లా మన క్రియలను, మన ఆలోచనల్ని, మన తలంపులను వెతికి చూసుకున్నట్లయితే దేవునితో మాట్లాడడానికి మనం ఎంత మాత్రం అర్హులం కాదు. అలాగే దేవుడు మాట్లాడడం కూడా అర్హులం కాదు. అయినప్పుడు కూడా అర్హత లేని మనకి అర్హతని కలిగించి ఆయన బిడ్డలకు అంగీకరించి ఆయనే మాట్లాడడం తన కృప ద్వారా సరి చేసుకోవాలని మరొకసారి మనతో మాట్లాడిన ప్రేమను ఏం చేస్తాడు? రాత్రికాల సమయంలో వెల్లడిపరుస్తున్నాడు. మరొకసారి ప్రేమించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు శరీరధారి ఒక మానవుని అవతారంలో, లేక మానవునిగా, అవతారం కదండి, మానవునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే శరీరంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుని పాపాన్ని తీసివేయడానికి, క్షమించడానికి, శాపమును కొట్టివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఇప్పుడు ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఒక అబ్బాయి నేరం చేస్తే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ రాసి కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించి శిక్షకి పంపిస్తారు. కారణం ఏంటంటే నేరం చేసింది అతనే కనుక. అలా కాదండి, నేను చాలా ఆస్తిపరుడిని, నా గొర్రెలు మేకలు చాలా ఉన్నాయి, విలువైనవి ఉన్నాయి, 100 గొర్రెల్లో 50 గొర్రెలు మీ పోలీస్ స్టేషన్ తోలుతాను, వాటిని మధ్యవర్తిగా పెట్టుకుని, లేకపోతే వాటికి శిక్ష వేయమంటే వేస్తారా? చేయరు. ఎందుకంటే మానవుడు చేశాడు కాబట్టి ఆ మానవుడే శిక్ష అనుభవించాలని న్యాయస్థానంలో మన మేధావులు రాయించబడి ఉన్నారు. ఆ ప్రకారం జరుగుతుంది. అలాగనే దేవుడు కూడా మానవుడిగా రావడానికి గల కారణం ఏంటంటే మానవులందరూ పాపంలో క్షమించాలంటే మానవుడిగానే వచ్చి, మధ్యవర్తిగా వచ్చి, చూడండి, పోలీస్ స్టేషన్లో కూడా జామీన్ పెట్టడానికి ఒక ఉన్నతమైన పదవి ఉన్న వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదా కార్పొరేటర్ కానీ, ప్రెసిడెంట్ గారు కానీ మధ్యవర్తికి వెళ్తే అతను బెయిల్ ఇస్తారు. అతను కొన్ని గొర్రెలు మేకలు తీసుకెళ్తే బెయిల్ ఇస్తారా? ఇవ్వరు. అలాగని చెప్పేసి కొని నాకు ఖాళీ లేదని చెప్పేసి ఆ కార్పొరేటర్, ప్రెసిడెంట్ అతను పనివాడిని పంపిస్తారా? ఇవ్వరు. అర్హత ఉండాలి దానికి, పోలీస్ స్టేషన్ గౌరవాలంటే. అలాగే మానవుల పాపాలు పోవాలంటే ఒక అర్హత కలిగినటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి రావాలి. ఆ అర్హత ఏంటంటే ఆ అర్హత అతను పాపం లేనివాడుగా ఉండాలి. జన్మలో, కర్మలో, క్రియలో పాపం లేనివాడుగా ఉండాలి. జన్మలో నేను పాపం లేదు, స్త్రీ సంతానం కన్యమరి గర్భం ధరించాడు, పురుషుల సాంగత్యం లేకుండా బతికిన 33.5 సంవత్సరాలు ఎక్కడ కూడా లోకానుసరమైన ఆలోచన లేకుండా, శరీరానుసరమైన ఇచ్చినవి ఆయన తీర్చుకోకూడగా వాటన్నింటినీ చంపుకుని దైవత్వం కలిగి దేవుని చిత్తాన్ని జరిగించి పరిశుద్ధుడిగా జీవించి, కాబట్టి అల్పులమైన మనకి అర్హతని కలుగజేసి అతిక్రమముల చేత, పాపముల చేత చర్చిస్తూ ఉన్న మనకి ఆయనే మధ్యవర్తికి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని శిలువ మోన మీద మరణించి శిలువ యాగం చేసి అక్కడ అర్పణ చేసి మధ్యవర్తికి వచ్చి మధ్యవర్తిత్వం కొనసాగించి ఆ శిక్షను ఆయనే తీసుకుని భరించి సహించి ఆ శిక్షను అమలు చేసి అప్పుడు మనకు దేవుడు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు ఈ రాత్రి ఒక పట్టణం చూసి ఆయన ఏడుస్తున్నాడు. పట్టణాన్ని చూసైనా ఏడుస్తున్నాడు ఆయన. పట్టణం అనగా మనం అనుకున్నటువంటి గ్రామాలో లేకపోతే ఊర్లో కాదు, పట్టణము గ్రామమే. పట్టణంలో ఉన్న మనుషులను బట్టి, వాళ్ళ అవధేతులను బట్టి ఆ పట్టణాన్ని చూసి, ఆ పట్టణ ప్రజలను చూసి ఏడుస్తున్నాడు. అంతేగాని ఊరు చూసి కాదు. ఆ పట్టణ ప్రజలు ఉన్న ఘోరాతి ఘోరమైన పరిస్థితులను చూసైనా ఏడుస్తున్నాడు. ఈ రాత్రి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఘోరాన్ని చూసి కూడా ప్రభు కన్నీరు విడిచి మాట్లాడుతుందని నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మనం అనుకుంటాము మనలో ఏ పాపం లేదు, ఏ తప్పుదం లేదు, మనం సరిగానే ఉన్నాం, మన ఆలోచన విధానం బాగుంది, మన క్రియలు బాగానే ఉన్నాయి అని అనుకుంటాం. మనుషుల దృష్టికి మన క్రియలు బాగానే ఉంటాయి. బాగా లేకపోతే చెడ్డ పేరు వస్తుందని మనుషుల ఎదురుగా బాగానే చర్చ చేసుకుంటాం. మనుషుల దృష్టికి మంచిగానే మాట్లాడతాం. మంచిగా మాట్లాడకపోతే ఏం చేస్తారు? అది దవడ పగలు కొడతారు వాళ్ళు. కాబట్టి దేవుని దగ్గరే మనం ఏం చేస్తుంటే అవిధేయులు అయిపోతాం. అలాంటి వాళ్ళని చూసి దేవుడు కన్నీరు విరుస్తున్నాడు. ఆయన కన్నీళ్ళు, ఆయన కూడా ఏడుస్తాడా ఆ సందర్భాన్ని తెలియజేయడానికి మీకు ఇంతకుముందు చెప్పిన శరీరధారిగా రావడానికి గల కారణం ఏంటో చూపించాడు. ఆయన మనవలే కన్నీరు విడిచాడు, మనవలే తల్లిదండ్రుల బాధ్యతని వహించాడు, అన్నదమ్ములు కూడా ప్రేమించి సువార్త చెప్పాడు, వారు మార్పు చెందలేదు. ఏమండి? అలాగే ఆయన మనవలే ఒకరి బాధలు ఉంటే నలిగిపోయాడు. దేవునికి మహిమ కనుక ప్రియమైన సంగమా, ఈ రాత్రి ఆ సందర్భాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మీరు అనుకోవచ్చు దేవుడికి కూడా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అవన్నీ కూడా మన వల్లే కలుగుతాయి. ఆయన ఆనందించాలన్నా మన వల్లే ఉంది, ఆయన దుఃఖపడాలన్నా మన వల్లే ఉంది. తల్లిదండ్రులు నేను మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు ఆనందించాలన్నా మీ బిడ్డలు బట్టి, దుఃఖించాలన్నా, మనశ్శాంతి లేకుండా జీవించాలన్నా అది మీ బిడ్డల క్రియలు బట్టి ఉంటుంది. మీకు కూడా దేవునికి మహిమ కలుగుతుంది. అలాగనే ఆయన బిడ్డలమైన మనము మన ప్రవర్తన విధానం మార్చుకోకుండా మన ఇష్టాన్ని మనం జీవిస్తూ దుఃఖాన్ని గురి చేసినట్లయితే పట్టణాన్ని చూసైనా, ఆయన నమ్ముకుని బిడ్డలు చూసైనా, సంఘాన్ని చూసైనా దేవుడు కన్నీరు విడుస్తాడు. దేవుడు స్తోత్రం. ఆయన కన్నీరు విడడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు అవిధేయతలు కలుగున్నావు కాదు, నువ్వు అవిధేయతలు కలిగి ఉండకూడదు. ఒకవేళ కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు క్షమించి సరి చేసుకోవాలనుకుంటాడు. అలాగే ప్రతి తల్లిదండ్రి వారి బిడ్డలు తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళు అంటే చంపేయాలనుకోరు, అది ఇంట్లో అనుకుంటారా? అనుకోరండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విధమైనగా అయినా సరి చేసుకుని వాళ్ళ బిడ్డలు కానీ ప్రేమించాలనుకుంటారు. వాళ్ళకి ఎంత మాత్రం హాని చేయాలని అనుకోరు. కారణం ఏంటంటే ప్రేమ. అలాగే దేవుడు కూడా మన పట్ల ఉన్న ప్రేమ. ఆయన ఎందుకు కన్నీరు విడుస్తుంది అంటే మన అవిధేయత వల్ల, మన అతిక్రమాల వల్ల, మన ఆలోచన విధానం వల్ల ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చాం. మనం దేవుని పిల్లలమైన మనము ఒక వ్యక్తికి అవకాశం ఇస్తున్నాం. ఆ వ్యక్తి ఎలాంటిదంటే అవకాశం దొరికితే మన కడతాడు, బంధిస్తాడు, నేలకేసి కొడతాడు, గాయపరుస్తాడు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ కూడా మీకు శాంతి లేకుండా చేస్తాడు. మీ దేవుడు ఏం చేసిన ఆలోచన కలగజేస్తాడు, దేవుని మార్గం తప్పిస్తాడు, దుఃఖానికి గురి చేస్తాడు, మరణానికి పాత్రగా చేస్తాడు, జీవంలోకి వచ్చి నిన్ను మరణంలో ప్రవేశించినట్లుగా చేస్తాడు. అందుకొరకు దేవుడు ఈ దినం కన్నీరు కారుస్తున్నాడు. నేను చెప్పిన బోధ ఏమైపోయింది, నేను మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి, నాతో చేసుకున్న నిబంధన ఏమైపోయింది. వాడు నీరు కట్టి కట్టకట్టి నిన్ను నీ పిల్లలు కూడా నాశనానికి పాత్రగా చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. చూడండి, ఆ సందర్భాన్ని చూద్దాం. మీకు లూకాసు సువార్త 20వ అధ్యాయం 41వ వచనం చూడండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువుని దర్శించే కాలము నువ్వు ఎదుర్కొంటువు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుడని దినములు వచ్చినని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లరా? ఆయన ఆ పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చాడంట. ఏమంటే ఓ పట్టణానికి ఆయన సమీపించాడు. ఆ పట్టణాన్ని చూసి దాన్ని గమనించినప్పుడు ఆయన ఏడ్చాడట దాని విషయం గురించి. ఎందుకు ఏడ్చాడు? ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవునికి విరోధంగా జీవించారు, పాడైపోయినారు, నాశనానికి పాత్రగా ఉన్నారు.
ఎంత మాత్రం మేలు అనేది అనుభవించే స్థితిలో లేదు. దాని విషయమై ఆయన ఏడ్చాడటండి ఆయన. కారణం ఏంటంటే వారు బహుగా చెడిపోయిన ప్రజలై ఉన్నారు. ఏమండి, దేవుని మాటని అనుసరించిన వారై ఉన్నారు. అనుసరించి వారుగా భక్తి చేస్తూ, సన్నిధికి వస్తూ, ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ దేవుని మాట నిర్లక్ష్యము చేస్తున్నారు. దేవుని స్తోత్రం. వారు లోక సంబంధమైన భక్తిని చేస్తున్నారు, లోకస్తులు చూపించే భక్తిని చేస్తున్నారు తప్ప దేవుడు ఆనందించే భక్తిని వారు చేయట్లేదు. అందుని బట్టి దేవుడు ఎంతగానో కన్నీరు విడుస్తున్నాడండి. ఏడ్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు పట్టణంతో. ఏం చెప్తున్నాయినా, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాను. దేవునికి అవధేయమైన సంగతులు నీ మనసులో ఏమున్నాయో, నీ హృదయంలో ఉన్నాయో నీకు తెలుసు. నా మనసులో, నా హృదయంలో ఏమై ఉన్నానో నాకు తెలుసు. మన ఇద్దరు మనసులను పరీక్షించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఎస్, ఆయన అంటున్నాడు, ఒకవేళ ఇప్పటికైనా సరే నీవు ఈ దినమనేను సమాధానకర సంగతులను వెతికియాలని నీకెంతో మేలు. నీ కార్యము, తలపెట్టిన కార్యము ఎందుకు జరగట్లేదు? ఏమండి, అనుకున్నది నీ ఎడల ఎందుకు నెరవేరట్లేదు? ఇది విమర్శన కాదు, నిన్ను ప్రశ్నించుకోవాలి. చూడండి, నువ్వు ఒక వ్యక్తి కూలికి వెళ్ళావు, సాయంత్రం అతను జీతం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడు జీతం చెప్పండి. 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అతని దగ్గర లేకపోతే రేపు ఇస్తానని చెప్తాడు, కానీ ఏ సమాధానం చెప్పకుండా జీతం లేదనుకో, కారణం ఏంటంటే నీ పనిలో లోపం ఉంది కదా, నువ్వు సరిగా పని చేయలేదు. కనుకనే అతను నువ్వు పని ముగించే సమయానికి వేరే పని మీద వెళ్ళిపోతాడు. నీ సమాధానం చెప్పడానికి కూడా అవకాశము ఉండదు. మచ్చరు చదివినప్పుడు చెప్తాడు, అమ్మా నువ్వు పని ఈ విధంగా చేస్తావు, నీకు జీతం ఇవ్వాలి వద్దు నువ్వే చెప్పు. అప్పుడు నువ్వే చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును కదండి, అలాగే చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ ఈ దినమందైనా సమాధానకరమైన సంగతులను వెతికియాలి నీకెంతో. ఈ దినము వెతికితే రాబోయే దినం నుంచి మేలు జరుగుతుంది కాదు. ఆమె అయితే నీకు అలాంటి ఆలోచన రాకుండా, నేను చెడు తలంపులు కలిగి ఉన్నానేమో, చెడు మాటలు మాట్లాడుతున్నాను, బూతులు మాట్లాడుతున్నాను, వడ్డీ వ్యాపారం చేస్తున్నానేమో, అన్యాయపు వ్యాపారం చేస్తున్నానేమో, లాభకరమైనదని వెతుకుతున్నానేమో, మనుషుల మాటలు గొప్పగా ఎంచుతున్నానేమో, చురువుగా చిక్కులు పెట్టే సైతానికి ఆలోచనకు లోబడిపోతున్నానేమో, ఎర్రగా ఆశలు చూపిస్తే ఆశలు లోబడిపోతున్నానేమో అన్నటువంటి ఆలోచన పరీక్ష చేసుకునే సమయం కూడా దాటిపోయింది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ కొందరు వ్యక్తులుగా సమయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, జ్ఞానవంతులు సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుంటారు సమయాన్ని. అనగా దేవుడు మాట్లాడే సమయంలో వాటిని విని సరి చేసుకుని పవిత్రంగా జీవించి దేవుని దుఃఖమును కలిగించకుండా ఆనందధైర్యంతో వారి ప్రవర్తన, వారి క్రియల విధానాన్ని బట్టి, వారి విశ్వాసం బట్టి దేవుడు అభిషేకించి ఆనందింపజేస్తారు. దేవునికి మహిమ కలిగింది కాదు. అయితే కొందరికి అవకాశం లేదంట. కారణం ఏంటంటే, ఇదిగో నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు నీ పనులకి అవి మరుగు చేయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తెలుసుకుని జీవిద్దామన్నా అవి మరుగు చేయబడి ఉన్నవంట. ఏంటి? ఏం మరుగు చేయబడి ఉన్నవి? సమాధానకరమైన సంగతి. దీనికి అర్థమైనట్టుగా మాట చెప్తాను మీకు. రేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇవ్వబడుతుంది, తర్వాత ఇవ్వబడదు అని ఒక నిబంధన ఉంది రేషన్ గురించి. 11వ తరగతి అంటే ఇస్తాడా? అది మరుగు చేయబడింది కదా, అంటే మనకు దొరకినదే అని అర్థం. మరుగు చేయబడింది అర్థం ఏంటి? మనకి దొరకినది ఇక దొరికే అవకాశము లేదు. కారణం ఏంటంటే 10 రోజుల సమయం నిర్లక్ష్యం చేసి 11 రోజులు వెళ్ళావు కాబట్టి తప్పిదము నీదే. దేవుని స్తోత్రం. అలాగుననే ఉదాహరణ చెప్పారన్నమాట. అలాగుననే నేటికి 17 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది బాప్తిస్మం తీసుకుని చెప్పుకున్న నీవు ఈ 30 సంవత్సరాల నుంచి కూడా చర్చ చేసుకోలేదు కనుక ఇక చర్చ చేసుకునే అవకాశం నీకు లేదు. కాబట్టి అపవాది నీ పట్ల ఏం చేస్తుందంటే, వాడు యజమాని అయినప్పుడు నీకు దేవుని యజమానికత్వంలో తప్పిపోయావు, దాసత్వంలో తప్పిపోయావు, నువ్వు అపవాదు దాసులుగా జీవిస్తున్నావు, చర్చ చేసుకునేది కనుక
కనుక వాడేం చేస్తున్నాడంటే నీ చుట్టూ గట్టు కడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దొరికినప్పుడు ఏం చేస్తాడంటే ఎవరైనా కదా బంధించడా, ఎందుకంటే నువ్వు పారిపోతావు. నీ చుట్టూ గట్టు కట్టి ఏం చేస్తున్నాడు వాడు. ఏమండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటావు కనుక నీ శత్రువులు చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి. ఎన్నోసార్లు ప్రభువుని దర్శించాడు. నీ నోట బూతులు విడిచిపెట్టి కోపాన్ని తగ్గించుకో, నీ ప్రవర్తన మార్చుకో, ఎదుటి వారి మీద నిందలేకు, లేనిపోని మాటలు నోట రానకు, దుర్వ్యాపారం జోలికి వెళ్ళకు, సాతాను పుట్టించే ఆశలు నువ్వు నెరవేర్చుకోవాలనుకోకు. నా ఆశ నెరవేర్చు, నీ ఆశ నేను తీరుస్తాను. అర్థమవుతుందా? అందుకని ఒకటి ఏమన్నాడైనా ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, కరుణ నిన్నే చూడాలి, మనసు నిన్నే చేరాలి, కరుణ నిన్నే చూడాలి, మనసు నిన్నే చేరాలి, నా తోడుగాని ఉండాలి, ఆశగా ఉన్నది నా యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది నా యేసయ్యా, ఆశగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భక్తుడికి ఏముందంట, నా కన్నులతో నేను చూడాలని, నా మనసాన్ని నేను చూసి ఆనందించాలని, అంతేకాదు నీతో ఉండాలని, నీతో కలిసి జీవించాలని ఆశగా ఉంది. ఆశ తీరుతుందా తీరదా? ఏమ్మా, తప్పగా తీరుతుంది. ఎప్పుడంటే చూడండి, ధనవంతుడు పేదవాడైనటువంటి లాజరు ఇద్దరు ఒకే దగ్గర తిరిగారు, పోషింపబడ్డారు. ధనవంతుడు హాయిగా తిన్నాడు, ధనం సంపాదించుకున్నాడు, దినము కూడా వెరైటీలు తిన్నాడు. కానీ దరిద్రుడైనటువంటి లాజరు రొట్టుముకు కూడా దొరకకుండా నీళ్లు తాగి బ్రతుకున్న రోజులు ఉన్నాయి. కానీ నాశనం తెలుసా, ఈ శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన జీవన విధానం నాకు మంచిది కాదు. ఈ శరీరము కాక మహిమ శరీరంతో దేవుణ్ణి నేను చూడాలి. ఇది నశించిపోయినందుకు, రుచించిపోయినందుకు, రాకంతో మరి చనిపోయిన ప్రాణం తింటూ మాత్రం నా దేవుని వశంలో ఉంది కనుక, అది పోదు కనుక అదే ఎదురు చేరాలని, ఈ లోక సంబంధ ఆహారం కొరకు వెంపర్లాడకూడదని, వేగిరి పడకూడదని, ధనం కోసం వేగిరి పడకూడదని, ధనవంతునికి ఒక శిక్ష ఉందని తెలుసుకుని ఆయన దరిద్రుడిగా జీవితానికి ఇష్టపడ్డారు. రొమ్ము పట్టుకుని అనుదినం ప్రార్థన చేసి దేవుని తన కృప పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. వారిద్దరూ చనిపోయిన ఒక రోజు ఎవరు లేరు. అబ్రాహాములు ఎవరున్నారు? మాట్లాడలే, తెలియదే మీకు వాక్యము? ఎవరున్నారు? దరిద్రుడైనటువంటి లాజరు వెళ్ళి అబ్రాహాము అనుకున్నాడు. ఇద్దరు చనిపోయారు ఒకే రోజు. ఇద్దరు వెళ్ళారు. ఇతను నరకానికి పోతున్నాడు, అగ్నిగుండంలో యాత్ర పడుతున్నాడు. ఆయన అబ్రాహాము ఉండడానికి హాయిగా ఆనందమే పరమానందమే యేసయ్యా నీలో ఆనందమే అని హాయిగా ఆనందిస్తున్నాడు కదా. మరి ఎంత గొప్ప సంగతురా. దరిద్రుడు ఏమన్నాడు, అయ్యో నీ అగ్నుల యాత్ర పడలేకపోతున్నా, నేను నా ప్రాణం అల్లాడిపోతుంది. రాజా అబ్రాహామా, ఇదిగో ఒకవేళ నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా కొడుకులు, నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి ఇదే శిక్ష, వాళ్ళ ఇంకా తెలుసుకోలేదు. వాళ్ళ ఎద్దకెళ్ళి రాజుని పంపించి ఒక సువార్త అందించి ఆ ప్రజలను కాపాడైనా, నా బంధువులను కాపాడు, నా శరీర సంబంధమైన రక్త సంబంధమైన బంధువులను కాపాడని చూస్తే అక్కడ ఏమన్నా మొర వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఈ కారణం ఏంటంటే ఈ మొరకి పాపం బాగా అడ్డుగోడగా నిలుచుంది. ఆయన అంటున్నాడు, అక్కడ మీ వారికి సువార్త చెప్పడానికి పౌల్ గారు ఉన్నారు, తిమ్మోతి గారు ఉన్నారు, మనోజ్ గారు ఉన్నారు, ప్రవీణ్ గారు ఉన్నారు, లేకపోతే జోసఫ్ గారు ఉన్నారు, అజ్రా గారు ఉన్నారు, సంతోష్ కుమార్, ఇలా సేవకులు కొంతమంది యథార్థంగా జీవించే వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అది విని వాళ్ళు కూడా చర్చించుకుంటే నీ పరిస్థితి వాళ్ళు రాదు. కానీ ఇక్కడ వారు అక్కడ వారు, అక్కడ వారు ఇక్కడికి కథ అయిపోయింది. చూసారా, ఇతని ఆశ ఏంటి? ధనవంతుడు ఆశ ఈ లోకంలో బాగా జీవించాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ధనం సంపాదించుకోవాలి, సోఫాలు పడుకోవాలి, ఏసులో పడుకోవాలి, పాలరాత్రులు కట్టుకోవాలి, రోజు పొద్దున చికెన్ బిర్యానీ, మధ్యాహ్నం మటన్ బిర్యానీ, ఏమంటే రాత్రికి మంచి అల్వాలు, స్వీట్స్, మంచి
జీడిపప్పు ఆహారం ఇవన్నీ తినారు. ఇవన్నీ పోషించి ఏమైంది? ఆకు శరీరము కప్పబడింది, పురుగులు తింటున్నాయి. ఎవరు స్తోత్రం? ఎవరాశ తిరిగింది? ఎవరాశ తిరిగిందండి? పేదవాడైనటువంటి లాజరు రాశ తిరిగింది. ఎందుకంటే ఆయన సరి చేసుకున్నాడు. వాక్యాన్ని ఎన్ని శ్రమలతో తట్టుకున్నాడు. అపవాదిని చూపిస్తాడు, నువ్వు శ్రమలో ఉన్నావు కదా, నువ్వు అప్పుల్లో ఉన్నావు కదా, నువ్వు దరిద్రతలో ఉన్నావు కదా, ఏ సహాయం తప్పుకున్నావు కదా, ఈ పని చేయను, నేను అభివృద్ధి చేస్తాను వాడు అన్నాడు లేదా? అదామ వల్లనే అభివృద్ధి చేశాడు. అభివృద్ధిని తీసేసాడు వాడు, అభివృద్ధిని తీసేసాడు, దేవుని ఐశ్వర్యం తీసేసాడు, దేవుని కృపను తీసాడు, దేవుని ప్రేమని విరోధంగా మార్చేసాడు వాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అలాగే ఒక వ్యక్తి ఉన్నాడు, సులువులో మరణించిన దొంగ. ఇద్దరు దొంగలు వచ్చారు, యేసు ప్రభుత్వం పట్టుదల చేశారు. వాడు ఒక అతను ఏం చేసుకున్నాడు కానీ దేవుడు దర్శన కాలం ముందు దర్శించినప్పుడు దేవుడు ముఖం చూడగానే ఆయన దర్శనం దొరికింది. దొరికిన వెంటనే ఏమన్నాడు? అరే మనకైతే ఈ తప్పులు చేయడం వల్ల, దొంగతనాలు చేయడం వల్ల సులువు వేయడం న్యాయమే, కానీ ఈ ముఖం చూస్తుంటే ఈయనలో ఏ తప్పుతుందో కనపట్లేదు, ఇది న్యాయమో కాదు, ఈయన నీతిమంతుడు ఆయన గుర్తెరిగాడు. నువ్వు దేవుడిని దర్శించినప్పుడు, దేవుడిని ముఖాన్ని చూసినప్పుడు, దేవుడు ముఖకాంతలోకి వచ్చినప్పుడు, వాక్యం ముఖకాంతలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉన్నతమైన స్థితి ఏంటో, ఆయన రాజ్యం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మరణం ఎలాంటిదో, ఎలాంటి శిక్ష నీకు విధించాడో ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. ప్రియ సహోదరుడు సహోదరి, చర్చేసుకున్నాడు. చర్చేసుకుని మాట్లాడుతున్నాడు, అయ్యా నీలో ఏ తప్పుకు నాకు కనపడట్లేదు అయ్యా, ఈ రాజ్యంలో నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తావు. ఎంత మేధావి అతను, దొంగే అవడానికి, కానీ దేవుని ముఖం చూసినప్పుడు దైవజ్ఞానంతో నింపబడ్డాడు, అభిషేకంతో నింపబడ్డాడు, దైవాలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి సంగతులు మాట్లాడగలిగాడు. ఆయనకు రాజ్యం ఉందని ఎప్పుడో స్వార్థ వినడా, పోనీ పదొక రాజ్యం సమీపిస్తుంది, మారు మనుషులు వార్త విన్నాడా? ఎక్కడే వెళ్ళా. యేసుప్రభువు ఎప్పుడో చూశాడా? చూడలా. కానీ ఆఖరి క్షణంలో చర్చేసుకున్నాడు. దేవుడు ఇప్పటి వరకు నువ్వు చర్చేసుకోలేదు. చర్చేసుకుంటే నీ కార్యం జరుగుతుంది. చర్చేసుకుంటే నువ్వు అభివృద్ధి పొందుతావు. చర్చేసుకుంటే దేవుడితో సహవాసం కలిగి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయన తన మాటకి సమాధానం కలిగి ఉత్తరం ఇచ్చిన నా దేవుడు నీతో కూడా ఈ రాత్రి సమాధానం ఇవ్వబోతున్నాడు. సమాధానం సంగతులు వెతకు, నీ కార్యం నేను నెరవేరుస్తాను. నువ్వు నమ్ముకో, పరిపూర్ణ నీ కార్యము నేను నెరవేరుస్తాను. నీ భారం నా మీద మోపు, నేను దాన్ని మోస్తాను, నీకు తేలిగ్గా చేస్తాను, సులువుగా చేస్తాను. నీకు నువ్వు నన్ను అడుగు, నీకు నేను ఇచ్చదు. నువ్వు నాకు తట్టు, నీకు నేను తలుపు తీసి ద్వారములు తెచ్చి సకలేశ్వరం ఎంతకి తీసుకొస్తాను అంటున్నాడు లేదా? ఇవన్నీ అబద్ధాలు నిజాలా? ఏమ్మా మరే ఎందుకు అనుభవించట్లేదు మనం? ఎందుకు అనుభవించట్లేదంటే ఆయన దర్శించినప్పుడు నువ్వు వాక్యం నిర్లక్ష్యం చేస్తావు, నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తావు, కష్టకాలం ఉన్నప్పుడు నువ్వు వస్తున్నావు, సుఖంలో ఉన్నప్పుడు మనుషుల యొక్క ప్రేమను కోరుకుంటున్నావు. చర్చేసుకునే పరిస్థితి కూడా లేకపోతుంది. ఇది నీతోటే పోతావు, నీ పిల్లల చుట్టూ కూడా గట్టు వేస్తున్నట్టు వాడు నాశనపాత్రగా చేస్తున్నట్టు. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పటికైనా సరే దేవునికి నీకు పిలిచి ఆ దొంగ సరిచేసుకున్నట్టుగా, ఆ లాజరు సరిచేసుకున్నట్టుగా నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే నీ అభివృద్ధి నువ్వు చూసేది, నువ్వు గడిలో నీకు మేలు కలుగు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సంఘం అని చెప్తున్నాడు, ప్రభువుని దర్శించిన కాలమును మెరుగుకుంటేవి గనుక నీ శత్రువుని చుట్టూ గట్టుకట్టి నీవు గట్టుకట్టి ముట్టడి వేసి. ఏం చేస్తారంటే శత్రువులు మన చుట్టూ గట్టు కడతారండి వాళ్ళు, తెలుసా? మనలో ఏదైనా లోపం ఉంటే లోపాన్ని పట్టుకుని మన అవమానపరుస్తారు, మన బయటికి గిడుస్తారు, మన నాశనానికి పాత్రగా చేస్తాడు. అర్థమవుతుందా? మన 2 రూపాయలు ఇవ్వాలని 12 రూపాయలు ఇవ్వాలని అవతలని చెప్పిస్తాడు, ఇబ్బందులు గురి చేస్తాడు, అబద్ధం ఆడిస్తాడు అవతల చేత, మనల్ని నష్టపరుస్తాడు. ఇవన్నీ కూడా సాతాను ఆలోచన. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఆయనతో జీవించడం, ఆయనతో ఆనందం ఉండడం వాడికి ఇష్టం ఉండదు. కనుక దేవుని స్తోత్రం. అవకాశాన్ని మనం వేస్తున్నాం, చిన్న చిన్న లోపాలు కదా వదిలేస్తున్నాం మనం, అవి చేసుకోవట్లేదు. అవి పెద్దగా బండలుగా అయ్యి మన కాళ్ళకి అడ్డుగా వస్తున్నాయి, మార్గంలో నడవలేకపోతున్నాం, మన తల మీద బండగా ఉంటుంది, ఆ బరువుకి తలపుల ఆలోచనలు మారిపోతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ వెనుకుంటూ కనుక ఆయన దర్శించిన కారణం శత్రువు నీ చుట్టూ గట్టి గట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి, చూసారా? అన్ని ప్రక్కల అరికెట్టేస్తాడు. దేవుడి సన్నిధికి వెళ్ళవా, నీకు ఏం మేలు కలిగింది, నీ మొరేమన్నాడు, నీకు ఏం మేలు జరిగింది, నీవు ఏ వ్యక్తి కోసం అయితే మొరపెడుతున్నావో ఆ వ్యక్తి కూడా సరి చేసుకోవాలి.
నువ్వు చర్చ చేసుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి చర్చ చేసుకోకపోతే నువ్వు చర్చ చేసుకుంటే అబ్రహాము ప్రార్థన బట్టి లోతుని కుటుంబాన్ని విడిపించినట్టుగా అతన్ని విడిపిస్తాడు. అసలు మొరపెట్టి నీలోనే నిజమైన భక్తి లేకపోతే, యథార్థమైన భక్తి లేకపోతే, చర్చ చేసుకునే మనసు లేకపోతే ఎలాగైనా కార్యం చేస్తాడు? సరిగా పని చేయకపోతే కూలి ఇవ్వట్లేదు కదా నీ ఎదుట ఉన్నటువంటి ఒక మనిషి కదా, కనీసం సమాధానం కూడా చెప్పడానికి వెళ్ళిపోతాడు కదా, రేపిస్తాను మోపిస్తానని. దేవుడు ఎలా కార్యం చేస్తాడు పిల్లరా? ఎందుకంటే ఆ పట్టణం చూసాను కన్నీరు విడిచి ఏడుస్తుండట. చూసారా, ఈరోజు ఆయన పిల్లల పైన మనము ఈ స్థితిలో ఉండడం నిజంగా దేవుని మనం దుఃఖాన్ని గురి చేస్తాం. ఆయన విరోధమైన కార్యం చేసే వాళ్ళందరూ కూడా, ఆయన విరోధంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆద్యత క్రమమే పాపం. హత్యలు చేయక్కర్లేదు, దొంగతనాలు చేయక్కర్లేదు. దేవుడు ఏదైతే చెప్తున్నా మాట ప్రకారం జీవించకూడదు పాపం. ఆ పాపం నిలబడి చేస్తుంది. ఆ పాపానికి అధికారైనటువంటి అపవాది నిన్ను వాడు దూతలు పంపించి ఏం చేస్తాడు? వాడు చుట్టూ గట్టు కడతాడు. ఇక నీ హృదయంలో వాక్యం వెళ్ళకుండా చేస్తాడు, ఆ భ్రష్టాత్మకి గురి చేస్తాడు, దేవుడి సందు రాకుండా చేస్తాడు, శ్రమంలో ముంచుతాడు, అన్ని పట్ల అరికట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇంకేమంటాడైనా, నీ అన్ని ప్రక్కలను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. చూసారా, నీలో నీ పిల్లలు కూడా నేల కలిపి, పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిందని జనుమలు వచ్చుతున్నామని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఈ అవధేత ఎవరి మీదకి వెళ్తుందంట? మన పిల్లల మీద కూడా, వాళ్ళు కూడా అరికట్టండి. అందుకని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, వాళ్ళు దేవుడికి రాకపోవడం, ఎవరో ఒకరు ప్రేరేపణ రావడం, తర్వాత ఆగిపోవడం, ఒకరోజు భక్తి చేయడం, ఒకరోజు భక్తి చేయకపోవడం. దీనందరికీ గల కారణం ఏంటంటే మనమే అవధి. మన పిల్లల్ని మనమే చర్చ చేసుకోవాలి, మనమే చర్చ చేసుకోవాలి. ఆ పట్టణం బట్టి, సొదొమ గొమొర్రా పట్టణం బట్టి దేవుడు కన్నీరు కాచడం లేదా? కన్నీరు కాచలేదు. దాని గురించి కోపపడ్డాడు. ఇక దూత కోపంతో రగిలిపోయాడు. అప్పుడు అబ్రహాము కన్నీరు కాచాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ పట్టణం అంతా నాశనమైంది. అబ్రహాముకి బంధువులు అయినటువంటి మరి లోతు కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. ఆయన మరణం బట్టి దేవతను పంపించాడు. ఆయనను భార్య చర్చ చేసుకోలేదు. మీరు ఎన్ని చెప్పండి, మాట మాత్రం బైబిల్ వాక్యాన్ని బట్టి చెప్తున్నాను నేను. పురుషుడు చర్చ చేసుకుంటే కానీ స్త్రీ చర్చ చేసుకోదు. గమని ఇలా ఉందా? భక్తి చేస్తుంది. పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ భక్తి చేస్తుంది. కానీ అవధేత విషయంలో, ఆశ విషయంలో చర్చ చేసుకోవాలి. ఎలా మీరు చెప్పగలుగుతున్నారంటే, లోకాశ, శరీరాశ, నేత్రాశ, చెవుడమ్మ స్త్రీకి బాగా ఎక్కువ. ఆశకు కాబట్టి ఎర్రని పండు ఆశించింది, తిన్నది, మనోడు తినిపించింది. మనందరినీ పాపలు పడేసి మనల్ని పాపలు చేసింది. దాన్ని తీసేయడానికి ఆయనే సర్వాధికారి ప్రభువే పరలోక రాజ్యమనే మహాభాగ్యాన్ని భాగ్యంగా ఇచ్చుకొని దాసులుగా నిత్యంగా మానవ రూపం దాల్చుకుని లోకానికి వచ్చి మళ్ళీ విడిపించాడు. అయినా నువ్వు మళ్ళా బంధించబడుతున్నావు. దేవుని స్తోత్రం. కొందరు రోగముల చేత బంధించబడుతున్నారు, కొందరు అప్పుల చేత బంధించబడుతున్నారు, కొందరు సమస్యల చేత బంధించబడుతున్నారు, కొందరు కుటుంబంలో సమాధానమైనటువంటి స్థితి బట్టి బంధించబడుతున్నారు. ఎస్, ఇలాగ రకరకాల పరిస్థితులు మనుషులు నిలబడి చేస్తుంది. కాబట్టి పిల్లరా, ఆ పట్టణాన్ని చూసి దేవుడు, నేను లోతు భార్య బట్టి చెప్తున్నాను, మీకు కనిపించే వారు నమస్కారం చేయొద్దు. నేను వెళ్ళని పట్టణానికి వెళ్ళిపోయాడు, మీరు వెనక్కి తిరిగి చూడదని చెప్పాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తుందా లేదా లోతు భార్య? దేని గురించి చూసింది? బంగారం కోసం, ఎండు కోసం, నగర కోసం చూసింది. వెంటనే కృష్ణస్తంభం అయిపోయింది. మెడలో తిరుగుంటుంది, ఇప్పటికి తెలుసుకొని వెళ్తుంది. వాన వచ్చినా ఏది వచ్చినా ఉప్పుతామో కరగదు. సాక్షాత్మే దేవుడు అలా ఉంచాడు. కనుక ఉనికి కలం చేసి సరి చేసుకుందామే. కుమారుని సరి చేసుకున్నారు, లోతు సరి చేసుకున్నాడు, పట్టణానికి వెళ్ళారు, కాపాడబడ్డారు. దేవుని కాబట్టి పిల్లలు ఆ దేవుని స్థితిలో సరి చేసుకునే మనసు అంత గొప్పని స్త్రీకి ఎందుకు రాదంటే, ఈ లోకానుసరమైన ఆశగా జీవిస్తారు. బంగారం అంటే ఆశ, డబ్బు అంటే ఆశ, ధర్మం అంటే ఆశ, లోకం అంటే ఆశ, లోకంలో స్థితిగతులు అంటే ఆశ. అంత ఆశ మగాడు కూడదండి. ఎవరికి ఉందో చెప్పండి ఇంట్లో మీరు?
కాకపోతే చెప్పండి ఏమంటే టీవీ మరండి క్రోమ్ టీవీ మనకి ఇదేనా క్రోమేనా క్రోమా ఆ టీవీ కొనండి టీవీ ఎవరు అడిగితే చెప్పండి స్త్రీ అడుగుతుంది ఎవడో ముక్కు కొడుకోనండి పిల్లలకి చెవులలో ఖాళీగా ఉన్నాయండి చెవులు కట్టుకోవద్దు ముక్కు కట్టుకోవద్దు దేవుడు చెప్తుంటే ఖాళీగా ఉన్నాయి సలహా దేవుడు ఆయనకు కొంచెం భక్తి ఉంటుంది ఉండదు ఏం చేస్తాడు సీట్ తీసుకుంటాడు ఆ సీట్ బుధవారం వచ్చాడు దేవుడు వస్తాడు చూసారా ఎవరు అడుగుతారు ఈ ఆశ్రయాన్ని స్త్రీ అడుగుతుంది అడగవచ్చు తప్పులేదు ఈ భర్తని నీకు అడిగే అధికారం ఉంది పొందుకునే అర్హత కూడా ఉంది కానీ ఏది అడగాలో ఏది అడగకూడదు దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు అది అడిగితే దేవుడు నీ భర్తకి స్తోమత లేకపోయినా స్తోమత కలిగించి నీ చేతికి ఇస్తాడు అది శాశ్వత కాలం వరకు ఉంటాడు దేవుని స్తోత్రం హల్లెలూయా నీకు ఏది కావాలని నీ పిల్లలకి ఎవరో ముందు దేవుని దగ్గర అడుగు మంచి ఆలోచన ఇస్తాడు ఆయన అది ఎన్నడూ పోదు లేకపోతే 3 రోజులు తగ్గట్టు 4 రోజులు పోగొట్టుకోడు మీ జీవితంలో లేవు నా జీవితం లాంటి నేను చాలా అనుభవించాను భక్తి ఇంట్లో ఉన్నప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా కనుక దేవుని సందులో మనం ఏం చేయాలంటే నీ దేవుడు నేను దర్శించే కాలం అంటే అది సాక్షాత్తుగా దగ్గరికి వస్తాడా ఇప్పుడు ఆ కాలం కాదు వాక్యంగా నీతో మాట్లాడుతున్నావు వాక్యమై మాట్లాడుతున్నావు ఇది నీకు తగ్గదని చెప్తున్నప్పుడు నిజమే ప్రభు అవధేయుడు తండ్రి అవధేయుడు ఆయన ఇప్పటి వరకు నాకు విషయంలో సంగతులు తెలియజేస్తున్నారు నీ దుఃఖాన్ని గురి చేస్తున్నాను ఆయన నా దుఃఖానికి నేనే కారణమైన నా శ్రమకు నేనే కారణమైన అందుకే నా అతిక్రమాలు అవినీతికి కారణమయ్యాయి ఇప్పుడు నిన్ను కూడా నేను దుఃఖపడుతున్నాను తండ్రి నీ గాయంలో చేయి పెట్టి రేపుతున్నాను దొంగకున్న జ్ఞానం నాకు లేదు దరిద్రుడినటువంటి లాజరుకున్న జ్ఞానం నాకు అజ్ఞానంగా జీవించదు ఇప్పటికైనా నువ్వు ఇలా సరి చేసుకుంటే ఈ రాత్రి దేవుడిని దర్శించుకుని తెలుసుకుంటే నీకు ఎంతో మేలు దేవుని నమ్మని పెట్టి ఎప్పుడు కూడా దుఃఖంలో ఉండకూడదండి బాధలో ఉండకూడదండి ఆ విషయాలు ఉండాలి నువ్వు ఎక్కడికైనా వెళ్తే శివసింగా నుంచి చక్కగా మంచి వర్క్షాప్లో పట్టుకుని వెళ్ళిపోతాం దేవుని సంగతి మాత్రం పాత పట్లు వేసుకుని వస్తాం ఏంటది ఆదివారం పరిశుద్ధ ఆదివారం విలువైన వస్త్రములు కట్టుకుని రావాలి విలువ గల వ్యక్తిగా కనిపించి రావాలి కారణం ఏంటంటే దగ్గరికి వస్తున్నావు ప్రధానమంత్రి కంటే ముఖ్యమంత్రి కంటే గవర్నర్ కంటే కలెక్టర్ కంటే ఉన్నతమైన దేవుని దగ్గరికి వస్తున్నావు ఆయా అధికారుల పదవులు ఆ కలెక్టర్ల యొక్క స్థితిగతులు దేవుడు కలగజేసిన దేవుని దగ్గరికి వస్తున్నావు భూమి ఆకాశం సూచించినటువంటి దేవదేవుని దగ్గరికి వస్తున్నావు నువ్వు ఎలా రావాలి అఫీషియల్గా రావాలి నీకు ఉన్నందులోనే మంచి చర్య పెట్టు చక్కగా మంచిగా నీ మనసును సరి చేసుకుని ముందు ప్రార్థన చేసుకుని నువ్వు నాతో మాట్లాడి ప్రభు సిద్ధపడి రావాలి లోక సంబంధం కార్యాలు చూడండి ఎలా సిద్ధపడి వెళ్ళిపోతారా పనిలోకి వచ్చి బట్టలు వేసుకొని వచ్చేయడం చక్కగా తలలోకి చక్కగా దేవుని దగ్గర స్నానపానం చేసి మీకు ముందే మంచిగా పట్టుకుని నీ హృదయాన్ని సరి చేసుకుని మొట్టమొదటి నాతో మాట్లాడు ప్రభువా అని దేవుని దగ్గర సిద్ధపడి అడిగి రావాలి అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు నీకు లోటంతా తెలుస్తాడు దేవుడు ఎలా పడితే అలాగే వెళ్ళిపోవడం ఏదో వెళ్ళాం కదా ఆచారంగా ఇది కరెక్ట్గా ఇది ఎవరిని బాధించని చెప్పట్లేదు నువ్వు మొదట పై రూపాన్ని సరి చేసుకుంటే లోపల రూపాన్ని సరి చేసుకుంటావు పై రూపాన్ని సరి చేసుకోకపోతే లోపల కూడా నువ్వు సరి చేసుకో పైతే ఎందుకు సరి చేసుకుంటావు పక్కన వాళ్ళకి వాసన వస్తుంది దేవుని స్తోత్రం కదా మరి అవునగా చెప్పండి పక్కన వాళ్ళు చేరటవరు అసెంబ్లీ అంట అలాగే చెప్పండి దేవుడు కూడా పరిమళ వాసనగా చూడాలని మనసు చూస్తుంది అప్పుడు ఆనందిస్తాడు ఆయన నువ్వు బయటను కూడా లోకానుసారంగా లోక సంబంధాలుగా లోక మనుషులకు ఎలాగైతే విలువగా కనబడుతున్నావో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్పుడు విలువను ఎలా తెచ్చుకుంటున్నావో నీ పై వేషాన్ని చూసి వాళ్ళు విలువిస్తున్నారో అలాగే దేవుడిని అంతరంగం చూసి కూడా విలువైనటువంటి కుమారుడు మళ్ళా నమ్మకమైన మంచి దాసులు ఆయన నోటితో పలికి ఆయన ఆనందించాడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యం తెలియని వారు వెళ్ళలేని వారు దేవుని దగ్గర రాని వారు వారి దుఃఖాన్ని గురి చేసినట్టు అది వేరే విషయం వారు తెలియక చేస్తున్నాం మనం తెలిసి దేవుని తెలిసిన దుఃఖానికి గురి చేయకూడదు ఈ రాత్రి ఒకవేళ మనలో అలాంటి అవినీతి ఉంటే మనం చూసుకొని దేవుడు కన్నీరు కారుస్తున్న ఒక విషయం గ్రహించిన ఎలా నిన్ను అధికమైన వెళ్తుంది మనుషుల మీద ఆధారపడద్దు దేవుని మీద ఆధారపడదు మనుషులను అనుకోవద్దు దేవుని అనుకో నువ్వేం చేయాలనుకుంటావు నీ లోటు అంటే అని చెప్పు ఆయన చేస్తాడు నేను బ్రతికించిన దేవుడు నీకు చేయడా నీ బాధ ఇచ్చిన దేవుడు నీకు చేయడా
నీ పిల్లలు కార్యం చేసిన దేవుడు కార్యం చేయడా? ఎందుకు చేయడు? చేస్తాడు. నీ విశ్వాసంలోనే అరమరకలు ఉన్నాయి. అవి తెలిసేసు. ఈ రాత్రి ప్రభువు నిన్ను చూసి కన్నీరు కారుస్తున్నాడు. ఈ రాత్రి సంఘాన్ని చూసి గ్రామాన్ని చూసి కూడా కన్నీరు కారుస్తున్నాడు. ఎవరినైనా దయచేసి దేవుని దొక్కబెట్టే విషయం ఉంటే చర్చ చేసుకుంటే నీకు మేలు. చర్చ చేసుకోకపోతే ధనవంతుల వలె శిక్ష, అగ్నిగుండం. చర్చ చేసుకుంటే రాజుల వలె దేవుని కుడిపార్శ్వమందు కూర్చుంటాం. ఇంకా దరిద్రుడికి అబ్రాహాముతో సరిపెట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని కుడిపార్శ్వమందు కూర్చుంటాం. ఆయన కుడి తొడ మీద కూర్చొని పెట్టుకుంటాడు. మనం అంత యోగ్య తర్వాత మన దేవుడు మనకు ఇచ్చాడు. దేవుడి మాట గురించిన కాక సమయం